శనార్థి నేటి మాట తీసుకుందాం. ఏం తమ్మి ఏం పోగొట్టుకున్నావని ఇక్కడ వెతుకుతున్నావు? ఉద్యోగ సాధనలో నీ యవ్వనాన్ని పోగొట్టుకున్నావా? నీ జీవిత లక్ష్యంలో గడిచిన కాలాన్ని పోగొట్టుకున్నావా? నీ చదువు కోసం ఖర్చు చేసిన ప్రతి పైసలో మీ తల్లిదండ్రుల కష్టాన్ని పోగొట్టుకున్నావా? ఎందుకంత దిగులుగా నిలబడిపోయావు? ఎటువైపు వెళ్ళాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నావు. నోటి మాట లేకుండా ఎన్నాళ్ళు మౌనంగా ఉంటావు? రాజ్య పరిపాలనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. అన్యాయాలను అక్రమాలు చేయడంలో నాయకులది అందవేసిన చెయ్యి. అధికారం కొంతమంది గుప్పెట్లో బందీ అయ్యింది. అడిగేవాడు లేకనే బరి తెగించిన లీడర్లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. సమాజం హితం కోసం నువ్వు హిడ్మాగా మారిపోతే కగార్ పేరుతో ఎన్కౌంటర్ చేస్తారేమో. నీకున్న పరిజ్ఞానాన్ని వినియోగించి దోపిడీని అరికట్టేందుకు ఐబొమ్మ రవిలా తయారైతే పైరసీ చేస్తున్నాడని నీ చేతిలో సంఖ్యలు వేస్తారేమో అని పెద్దపల్లి రాజన్న నేటి మాట ఎంత చక్కగా రాసిందంటే, నిజంగా ఈ నాయకులు చక్కగా పరిపాలన చేయరు అంటే చేయరు. ఇక మళ్ళా ఏది గన్ను పడుతున్నామో ఎన్కౌంటర్ చేస్తారు, లేకపోతే ఈ నిజంగా ఈ దోపిడీ ఎక్కువ అవుతుంది, సినిమా టికెట్ల పేరుతో దోపిడీ ఎక్కువ అవుతుందని ఇట్లా ఏది ఈ ప్రజలకు నిజంగా ఈ ప్రేక్షకులకు ఉచితంగా చూపెట్టాలనే ఉద్దేశం కొద్దీ ఇట్లా చేస్తే ఇట్లా కూడా దొరకబట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ చక్కగా పరిపాలన చేయాలంటే ఈ దోపిడీ నాయకులకు, దోపిడీకి అలవాటు పడ్డ నాయకులకు ఎవ్వరు కూడా సరిచక్కగా పరిపాలన చేసే పరిస్థితులు కనబడతలేదు. ప్రజలు తిరగబడ్డ రోజు మాత్రమే ఈ పరిపాలన అనేది చక్కగా అయితే, ప్రజలు యువకులు రాజకీయంలోకి వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాల మార్పు వస్తుంది. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట.